యానిమల్ సినిమాల మధ్య సరికొత్త జోష్ మొదలైంది. కార్తికేయ 2, KGF 2 సినిమాలకు కాసుల వర్షం కురవడంతో పాటు జాతీయ పురస్కారాలు కూడా దక్కాయి. దీంతో సెట్స్ మీదున్న సీక్వెల్స్ చిత్రాల్లో సరికొత్త జోష్ షురువైంది. పుష్ప 2, సలార్ 2, యానిమల్ 2 ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు క్యూలో కనిపిస్తున్నాయి. సక్సెస్ అంటే ఎలా ఉండాలంటే మనల్ని చూసి మరో నలుగురు కూడా మన దారిలోకి రావాలని తహతహలాడాలి. అలాంటి సక్సెస్లే చూశాయి కార్తికేయ సీక్వెల్ అండ్ KGF సీక్వెల్. ఈ రెండు సినిమాలకు అర్జెంటుగా త్రీక్వెల్స్ తీసేస్తే చూసెయ్యాలి అనుకుంటున్నారు జనాలు. సీక్వెల్ నేషనల్ అవార్డుకి ఎంపికైన ఆనందంలో కార్తికేయ త్రీక్వెల్ త్వరలోనే మొదలవుతుందంటూ చెప్పేశారు మేకర్స్. ప్రశాంత్ నీల్ కూడా మంచి మాట చెప్తే వినాలనుకుంటున్నారు యష్ ఫ్యాన్స్. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్తోనే నేషనల్ లెవెల్లో మెప్పించారు పుష్ప టీం. ఇప్పుడు సీక్వెల్తోనూ చరిత్ర సృష్టించాలని కృషి చేస్తున్నారు. డిసెంబర్ 6న రిలీజ్కి రెడీ అవుతున్న పుష్ప సీక్వెల్ మీద అంచనాలు మామూలుగా లేవు. మరి వాటిని అందుకోవాలంటే ఈ మాత్రం ప్రయత్నం ఉండాల్సిందే అంటూ అభిమాన స్టార్ని ఎంకరేజ్ చేస్తున్నారు అల్లు ఆర్మీ. రీసెంట్ హిట్ యానిమల్ సీక్వెల్ కూడా త్వరలోనే మొదలవుతే బావుంటుందని అనుకుంటున్నారు సందీప్ రెడ్డి వంగ సినిమాలను అభిమానించేవారు. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే సెకండ్ పార్ట్ మరింత రసవత్తరంగా ఉంటుందన్నది వారి నుంచి వినిపిస్తోన్న మాట. ఇటు సలార్ 2 త్వరలోనే మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఓవైపు రాజాసాబ్ షూటింగ్ పూర్తి కాగానే సలార్ 2 సెట్స్కి వెళ్తారు డార్లింగ్. అంతలో హను రాఘవపుడి సినిమా ఎలాగూ సెట్స్ మీదే ఉంటుంది. సో ఇన్నింటి మధ్య సలార్ సీక్వెల్ని ఎలాగైనా పూర్తి చేయాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. కార్తికేయ 2, KGF 2 సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర నేషనల్ అవార్డుల దగ్గర దక్కిన గౌరవం చూశాక సీక్వెల్స్లో సందడి మరింత పాజిటివ్గా మొదలైంది.